మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నవీన్. ప్రస్తుతం మనతో ప్రముఖ కార్డియాలజిస్ట్ డాక్టర్ ప్రణీత్ గారు ఉన్నారు. హాయ్ సార్, నమస్తే అండి. నమస్తే అండి సార్, ఈ మధ్యకాలంలో మనం చూస్తే సడన్ గా హార్ట్ అటాక్స్ వచ్చే విధంగా చూస్తా ఉన్నాం. అంటే డాన్స్ చేస్తూ చనిపోతా ఉన్నారు, కొద్దిమంది జిమ్ చేస్తూ చనిపోతా ఉన్నారు. సో అసలు హార్ట్ అటాక్ వచ్చే ముందు కనిపించే లక్షణాలు ఏంటి సార్? ముందుగా ఫస్ట్ థింగ్, హార్ట్ అటాక్ అనేది కామన్గా ఉన్నప్పటికీ మనిషి చనిపోవడానికి ప్రతి కారణం హార్ట్ అటాక్ కావాలని రూల్ ఏమీ లేదు. ఓకే. సో ఒక మనిషి చనిపోవడానికి అనేక కారణాలు ఉంటాయి. అండ్ అనేక కారణాల వల్ల ఫైనల్ ఈవెంట్ హార్ట్ ఆగిపోవడం. అండ్ ఆ హార్ట్ ఆగిపోయి మన ఈసీజీ తీసినప్పుడు ఫ్లాట్ లైన్ వస్తేనే పేషెంట్ని మనం ఇంకా చనిపోయారు అని డిక్లేర్ చేయాలి. సో హార్ట్ ఆగిపోవడం అనేది లాస్ట్ ఈవెంట్. దానికి ఎనీ రీజన్ కావచ్చు, ఇన్ఫెక్షన్ కావచ్చు, లేకపోతే బ్రెయిన్ స్ట్రోక్ కావచ్చు, లేదా హార్ట్ కూడా కావచ్చు. అయితే అన్ఫార్చునేట్లీ మనిషి సడన్గా చనిపోయినప్పుడు హార్ట్ అటాక్ వల్లే చనిపోతారు అని అనుకోవడం అనేది కరెక్ట్ కాదు. ఎనీ రీజన్స్తో చనిపోవచ్చు. ఆల్దో హార్ట్ అటాక్ అనేది కామన్ రీజన్ కావచ్చు. సెకండ్ థింగ్, హార్ట్ అటాక్ వల్ల కూడా డైరెక్ట్గా కాకుండా హార్ట్ అటాక్ వచ్చినప్పుడు దాని ద్వారా హార్ట్ రిథమ్ అనేది ప్రాబ్లం వస్తుంది. సో ఆ అబ్నార్మల్ రిథమ్ రావడం వల్ల పేషెంట్ సడన్ గా కుప్పకూలిపోతారు. ఓకే, అంటే గుండె దడ అంటుంటారు, కరెక్ట్, కొంచెం ఎక్కువ కొట్టుకోవడం. సో నార్మల్ గా హార్ట్ రేట్స్ అనేవి నిమిషానికి 60 నుంచి 100 వరకు రెగ్యులర్ గా రిథమిక్ గా ఉంటుంది. సో హార్ట్ అటాక్ వచ్చినప్పుడు హార్ట్ మజిల్ కి డ్యామేజ్ అయ్యి హార్ట్ కి సంబంధించిన కరెంట్ ఏదైతే ఉందో, ఎలక్ట్రికల్ సిస్టమ్ ఏదైతే అంటామో అది డ్యామేజ్ అయింది. సో మనకి ఎలా అయితే షార్ట్ సర్క్యూట్ అయిందంటామో అలాగే హార్ట్ కరెంట్ సిస్టమ్ కూడా షార్ట్ సర్క్యూట్ అయ్యి ఈ రిథమ్ అనేది అబ్నార్మల్ అయిపోతుంది. సో హార్ట్ రేట్స్ ఏవైతే 60 నుంచి 100 టైమ్స్ బీట్ అవ్వాల్సింది సడన్ గా అరౌండ్ 200-250 టైమ్స్ బీట్ అవుతుంది. సో హార్ట్ కాంట్రాక్ట్ అవ్వట్లేదు, లిటరలీ వైబ్రేట్ అవుతుంది. అండ్ ఆ అబ్నార్మల్ బీటింగ్ వల్ల బ్లడ్ సర్క్యులేషన్ డ్రాప్ అయ్యి పేషెంట్ కొలాప్స్ అయిపోతారు. ఈక్వల్లీ అది కరెక్ట్ టైంలో మనం ఇంటర్వ్యూన్ అవ్వకపోతే ఫైనలీ పేషెంట్ చనిపోవాల్సిన అవసరం కూడా ఉండొచ్చు. సో ఎవ్రీ హార్ట్ అటాక్ సడన్ కార్డియాక్ డెత్ అవ్వదు. చాలా మంది హార్ట్ అటాక్ పెయిన్ వస్తుంది, హాస్పిటల్కి వస్తారు, ట్రీట్మెంట్ తీసుకోగలుగుతారు. అబౌట్ 20-30% పేషెంట్స్లో అన్ఫార్చునేట్లీ ఈ రిథమ్ అబ్నార్మాలిటీస్ రావడం వల్ల సడన్గా చనిపోయే ప్రమాదం ఉంది. సో ప్రతి సడన్ కార్డియాక్ డెత్ అనేది ఆర్ సడన్ డెత్ అనేది కార్డియాక్ డెత్ అవ్వాలని రూల్ లేదు. మెనీ రీజన్స్ అవ్వచ్చు. ఇప్పుడు లక్షణాలు అదే సార్, ఎట్లా ఉంటాయి సార్? ఇప్పుడు ఎందుకంటే గ్యాస్ ప్రాబ్లం వచ్చినా కూడా ఇక్కడ చెస్ట్లో పట్టేసినట్టుగా ఉంటుంది అంటుంటారు. కరెక్ట్. సో అది గ్యాస్ పెయినా లేదంటే నార్మల్ హార్ట్ అటాక్ కి సంబంధించిన పెయిన్ అనేది ఎట్లా మనం తెలుసుకోవాలంటే? సో చెస్ట్ పెయిన్ రావడానికి చాలా రీజన్స్ ఉన్నాయి. మోస్ట్ కామన్ మిస్టేక్ అగైన్ చాలా మంది చెప్పడం నాకు హార్ట్ పెయిన్ ఉంది అంటారు. అది రాంగ్ స్టేట్మెంట్. చెస్ట్ పెయిన్ ఉంది. అండ్ చెస్ట్ పెయిన్ రావడానికి మీరు అన్నట్టు గ్యాస్ ట్రబుల్ వల్ల కావచ్చు, హార్ట్ అటాక్ వల్ల కావచ్చు, లేదా ఇతర కారణాల వల్ల కూడా కావచ్చు. ఓకే. కామన్ గా చూసేవి ఈ రెండు, గ్యాస్ ట్రబుల్ కానీ హార్ట్ రిలేటెడ్ ఇష్యూస్ కావచ్చు. ఈ రెండింటిని డిఫరెన్షియేట్ చేయడం అందరిలోనూ 100% కాకపోవచ్చు, బట్ మెజారిటీ ఆఫ్ ద టైమ్స్ డిఫరెన్షియేట్ చేయొచ్చు. సో ఫస్ట్ థింగ్, పేషెంట్ ప్రొఫైల్ ఎలా ఉంది. ఒక యంగ్ పేషెంట్ వచ్చాడు అనుకోండి, వీళ్ళలో హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లం ఉండే అవకాశం ఎంతవరకు ఉంది వర్సెస్ ఒక వ్యక్తి ఆల్రెడీ బీపీ షుగర్ ఉంది, వాళ్ళలో ఏదైనా చెస్ట్ పెయిన్ అలా వస్తే సస్పిషన్ మోర్ హార్ట్ టువర్డ్స్ వెళ్తుంది. సెకండ్, పెయిన్ ఎలా చెప్తున్నారు, డిస్క్రిప్షన్ ఆఫ్ పెయిన్ అంటారు. సో యూజువలీ హార్ట్ రిలేటెడ్ పెయిన్ ఆర్ హార్ట్ అటాక్ సంబంధించిన పెయిన్ వేగ్గా ఉంటుంది. ఒక పర్టికులర్ పాయింట్లో నొప్పి ఉంది అని చెప్పలేరు, వేగ్గా ఉంటుంది. సాధారణంగా సెంటర్లో ఉంటుంది, కుడివైపు ఎడం వైపు రెండు వైపులా వెళ్ళే అవకాశం ఉంది. అండ్ రేడియేషన్ అంటాము. అండ్ ఒకసారి దవడకి వెళ్ళొచ్చు, ఒక్కోసారి పొత్తుగడుపులో పెయిన్ కనిపించచ్చు, ఒక్కోసారి వెనకాల కూడా వెళ్ళొచ్చు. సో ఇది రేడియేషన్ ఆఫ్ పెయిన్ అంటాం. సెకండ్, అసోసియేటెడ్ సిమ్టమ్స్ అంటే పెయిన్తో పాటు ఏదైనా ఆయాసంగా ఉండడము, చెమటలు పట్టడము, అనీజీ ఫీలింగ్, ఒక్కోసారి వామిటింగ్ సెన్సేషన్ ఉండడము, వామిటింగ్ అయిపోవడము, కొన్నిసార్లు అన్కాన్షియస్ గిడీ ఫీలింగ్ లేదా అన్కాన్షియస్ అయిపోవడం, ఇవి అసోసియేటెడ్ సిమ్టమ్స్. దెన్ అగ్రవేటింగ్ అండ్ రిలీవింగ్ ఫ్యాక్టర్స్ అంటాం. అగ్రవేటింగ్ ఫ్యాక్టర్స్ అంటే ఎలా ఎక్కువ అవుతుంది, లైక్ నార్మల్గా రెస్టింగ్లో పెయిన్ ఉండి లేదు యాక్టివిటీ చేస్తే పెయిన్ ఎక్కువ అవుతుంది, రెస్ట్ తీసుకుంటే తగ్గుతుంది. ఏదైనా బరువు ఎక్కితే పెయిన్ వస్తుంది, అది వదిలేస్తే బాగానే ఉంది. ఫ్లాట్ గ్రౌండ్లో నడుస్తే నాకు బాగానే ఉంది, కానీ కొంచెం హైట్ ఉన్నప్పుడు నడుస్తే ఇబ్బంది అవుతుంది. నార్మల్ పనులు చేసుకోగలుగుతాను, ఒక ఫ్లోర్ మెట్లెక్కగానే
నొప్పి ఆయాసంగా అనిపిస్తుంది, మళ్ళీ రెస్ట్ తీసుకోగానే తగ్గుతుంది. సో ఇలా యాక్టివిటీతో పాటు లేదా ఎగ్జర్షన్తో పాటు పెయిన్ వస్తుంది అంటే అది మోర్ ఆఫ్ హార్ట్ రిలేటెడ్ ఇష్యూ. రెస్ట్ తీసుకుంటే తగ్గుతుంది. అండ్ ఇవి కామన్గా చూసే హార్ట్ రిలేటెడ్ సిమ్టమ్స్. అటు గ్యాస్ రిలేటెడ్గా చూస్తే అసోసియేషన్ విత్ ఫుడ్ అంటాం. అంటే లైక్ ఫాస్టింగ్ చేస్తున్నారు, ఈ మధ్య రంజాన్ అయింది, సో ఫాస్టింగ్ చేస్తున్నారు, ఆ టైంలో ప్రాబ్లం ఎక్కువ అవడము, లేదా ఫుడ్ చేంజ్ అయింది, బయటకు వెళ్ళాము, చుట్టాలింటికి వెళ్ళాము, సమ్ ఫుడ్ స్పెషల్ ఫుడ్ ఏదో తీసుకున్నాము, స్పైసీ ఫుడ్ కావచ్చు, మసాలా ఎక్కువ ఉంది, ఆర్ చేంజ్ ఇన్ ఫుడ్ హ్యాబిట్స్, చేంజ్ ఇన్ ఫుడ్ టైమింగ్స్. ఎనీ ఆఫ్ ద ఫుడ్ చేంజ్ తోటి రిలేట్ అయ్యి ప్రాబ్లం వచ్చింది అండ్ తగ్గింది. రెండోది ఈక్వల్లీ రిలీవింగ్ ఫ్యాక్టర్స్లో ఈ గ్యాస్కి సంబంధించిన మందులు ఏవైనా వాడితే యాంటాసిడ్స్ కానీ, లేదా ఈ సోడా తాగారు దాంతో తగ్గింది, తేన్పులు వచ్చాక నాకు బెటర్ ఫీల్ అయింది, ఇవన్నీ కొంచెం గ్యాస్ రిలేటెడ్ కింద చెప్పొచ్చు. ఇవన్నీ ఎంత చెప్పినా ఒక 20-30% వాళ్ళల్లో ఎగ్జాక్ట్లీ ఇది హార్ట్ రిలేటెడ్ అని లేదా గ్యాస్ రిలేటెడ్ అని చెప్పడానికి కుదరకపోవచ్చు. ఓకే. సో డౌట్ ఉన్నప్పుడు అందుకే టెస్ట్ చేసుకోవడం బెటర్, డాక్టర్ని సంప్రదించడం, ఈసీజీ చేయించుకొని క్లియర్ చేసుకోవచ్చు. ఎడమచి లాగినట్టుగా ఉండడము ఇవన్నీ దాని కిందకే వస్తాయి సార్. ఎందుకంటే మీరు చెప్పిన దాంట్లో చూస్తే ఇప్పుడు మనకు మిడిల్ ఆఫ్ ఈ పాయింట్ లో మనకి చెస్ట్ లో పెయిన్ కనపడుతుంది, లేదంటే లెఫ్ట్ గానీ రైట్ గానీ కనపడుతూ ఉంటారు. కానీ అందరికి కామన్ గా లేదు ఎడం వైపు మాత్రమే నాకు చేయి లాగుతా ఉంది, ఇక్కడ పెయిన్ వచ్చింది అని అంటూ ఉంటారు కదా, అదేంటి సార్? అది కూడా మిత్. సో హార్ట్ అటాక్ ఓన్లీ లెఫ్ట్ హ్యాండ్కే వెళ్ళాలి అనేది గ్యారంటీ లేదు. లెఫ్ట్ కూడా వెళ్ళొచ్చు, రైట్ కూడా వెళ్ళొచ్చు, వెనకాల కూడా వెళ్ళొచ్చు. బట్ చాలా మంది ఉట్టి లెఫ్ట్ హ్యాండ్ మీదే ఫోకస్ చేస్తుంటారు, రైట్ హ్యాండ్ ఇగ్నోర్ చేయొచ్చు అనుకుంటారు. లేదు, రైట్ హ్యాండ్ కూడా వెళ్ళొచ్చు. సో అది ఎటువైపు వెళ్తుంది అనేది ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ మీద డిపెండ్ అవుతుంది. సో మెజారిటీగా లెఫ్ట్ హ్యాండ్ మీద చూస్తారు, లేదా చాలా మంది ఆ అవగాహన ఎక్కువ ఉంది కాబట్టి దాని మీద అటెన్షన్ ఎక్కువగా ఇస్తారు. బట్ లిటరేచర్ వైపు చూస్తే ఇట్ కెన్ గో ఎనీ టైమ్, రైట్ లెఫ్ట్ వెనకాల ఎటైనా వెళ్ళొచ్చు. మొత్తానికి గుండెతో జాగ్రత్తగా ఉండాలన్నమాట. ఏదో చిన్న ఇది పెయిన్ వచ్చినా కూడా లైట్ తీసుకోకూడదు ఈ విషయాలు. సో మనకి ప్రాబబిలిటీ ఎంత ఉంది, ఇన్ ద సెన్స్ ఒక వ్యక్తికి హార్ట్ అటాక్ ఆర్ ప్రాబ్లం ఉండే అవకాశం ఎంతవరకు ఉంది, రిస్క్ ఫ్యాక్టర్స్ ఏమున్నాయి, అండ్ ఆ పెయిన్ మీకు అన్యూజువల్ గా అనిపించింది, ఎనీథింగ్, ఇవన్నీ ఏంటంటే బాడీ మనకి సంకేతాలను ఇస్తుంది. నాకు బాగాలేను, ప్లీజ్ టేక్ అటెన్షన్ అని బాడీ మనకి సంకేతాలను అందిస్తుంది. వీటిని మనం రెస్పెక్ట్ చేసి అది నిజంగానే ఇంపార్టెంట్ థింగా లేకపోతే దీన్ని ఇగ్నోర్ చేయొచ్చా? మోస్ట్ ఆఫ్ ద టైం మనం ఇగ్నోర్ చేయొచ్చు. బట్ డౌట్ ఉన్నప్పుడు ఆల్వేస్ ఒకసారి డాక్టర్ని సంప్రదించి బేసిక్ ఇన్వెస్టిగేషన్ చేయించుకుని సేఫ్గా ఉండడం బెటర్. ఇప్పుడు హార్ట్ అటాక్ వచ్చిన వెంటనే, లేదు అంటే ఒక మనిషి ఏదైనా అట్లా పడిపోయిన వెంటనే సిపిఆర్ చేస్తూ ఉంటారు కదా, అది అంటే అందరూ చేయడం సేఫే అంటారా సార్, లేదంటే దానికంటూ ఏమైనా ట్రైన్ అవసరం అంటారా? బేసిక్ ట్రైనింగ్ అయితే ఖచ్చితంగా ఇంపార్టెంట్. బేసిక్ లైఫ్ సపోర్ట్ అంటాం, బిఎల్ఎస్ అనే ట్రైనింగ్ అనేది చాలా సంస్థలు ఫ్రీగా ట్రైనింగ్ ఇస్తూ ఉంటుంది. ఇన్ఫ్యాక్ట్ అందరూ ట్రైన్ అవ్వడం ఇంపార్టెంట్. బికాజ్ ఈ కార్డియాక్ అరెస్ట్ అయ్యి పేషెంట్ ఏదైతే అన్కాన్షియస్ అయిపోతారో వాళ్ళల్లో మెజారిటీ ఆఫ్ దెమ్ చనిపోతారు అన్లెస్ టైమ్లీ సిపిఆర్ చేస్తే. అండ్ సిపిఆర్ చేయడం ద్వారా ఈవెన్ బై స్టాండర్డ్ సిపిఆర్ అంటాం, అంటే క్వాలిఫైడ్ పర్సన్ కాదు, లేమెన్ అయినా కానీ ఆ చెస్ట్ కంప్రెషన్ టైంకి ఒకవేళ ఇచ్చినప్పుడు వాళ్ళ సర్వైవల్ రేట్స్ని మనం మోర్ దెన్ 50% ఇంక్రీజ్ చేసే అవకాశం ఉంది. బికాజ్ హార్ట్ ఆగిపోయినప్పుడు బ్లడ్ సర్క్యులేషన్ లేదు కాబట్టి ఫస్ట్ ఎఫెక్ట్ అయ్యే ఆర్గన్ బ్రెయిన్ చాలా సెన్సిటివ్. దానికి ప్రతి క్షణం ఆక్సిజన్ అందాలి, ఆ ఆక్సిజన్ బ్లడ్ ద్వారా అందుతుంది. బ్లడ్ సర్క్యులేషన్ లేనప్పుడు బ్రెయిన్ డ్యామేజ్ అయిపోతుంది. సో 10 minutes ఆగినా బ్రెయిన్ పర్మనెంట్గా డ్యామేజ్ అయిపోతుంది అండ్ తర్వాత పేషెంట్ని మనం లూజ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో వితిన్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మనిషి అన్కాన్షియస్గా మనం రికగ్నైజ్ చేసినప్పుడు బై స్టాండర్డ్ సిపిఆర్ చేయడం ద్వారా ఆ బ్రెయిన్ డ్యామేజ్ అవ్వకుండా మనకి హెల్ప్ అవుతుంది. ఈక్వల్లీ హార్ట్ని మనం మళ్ళీ కిక్ స్టార్ట్ చేసే అవకాశం దొరుకుతుంది అండ్ సర్వైవల్ ఛాన్సెస్ మనకి ఇంక్రీజ్ అయ్యే అవకాశం ఉంది. సో ఖచ్చితంగా ఒకవేళ అన్కాన్షియస్ అయితే టెక్నిక్ తెలియపోయినా ఆ చెస్ట్ కంప్రెషన్ చేయడం ద్వారా మనం ఆ మనిషి ఛాన్సెస్ ఆఫ్ సర్వైవల్ని ఇంక్రీజ్ చేసే అవకాశం ఉంది. అండ్ వీలైనప్పుడు అవకాశం దొరికినప్పుడు అందరూ ఈ బేసిక్ లైఫ్ సపోర్ట్ అనే సిపిఆర్ స్కిల్స్ నేర్చుకోవడం ద్వారా ఎప్పుడు అవసరం వస్తుందో తెలియదు, ఇట్ మే బి వన్స్ ఇన్ ఏ లైఫ్ టైం, బట్ ఆ అవకాశం దొరికినప్పుడు మనం సిపిఆర్ చేయడం ద్వారా ఆ మనిషి ప్రాణం మనం నిలబెట్టే అవకాశం. మరో వీడియోలో మనం లైవ్ డెమాన్స్ట్రేషన్ అయితే ఇచ్చే ప్రయత్నం చేద్దాం సార్. సో ఇప్పుడు నేను స్టార్టింగ్ లో క్వశ్చన్ అడిగినట్లుగా సడన్ కార్డియాక్ అరెస్ట్లు ఈ వ్యాక్సినేషన్ తర్వాత ఎక్కువ అవుతున్నాయని ఒక మిత్ ఉంది, అది యాజ్ ఎ కార్డియాలజిస్ట్ గా ఏం చెప్తారు సార్? సో మిత్తే, అది ఫ్యాక్ట్ కాదు. సో వ్యాక్సినేషన్స్ ద్వారా
కార్డియాక్ అరెస్ట్ లేదా హార్ట్ డిజీజ్ వచ్చే రిస్క్ పెరిగిందా అంటే క్వశ్చన్కి ఆన్సర్ నో. సో ప్రతి మెడిసిన్ తోటి ఒక ఎఫెక్ట్ ఉంటుంది, ఒక సైడ్ ఎఫెక్ట్ ఉంటుంది. ఈవెన్ మనం తీసుకునే పారాసెటమాల్ టాబ్లెట్ కావచ్చు, లేదా మనం తీసుకునే వ్యాక్సిన్ కావచ్చు, లేదా ఆస్పిరిన్, ఎనీ మెడిసిన్. సో ప్రతి మెడిసిన్ ఆర్ ప్రతి ఇంటర్వెన్షన్ తోటి ఒక ఎఫెక్ట్ అండ్ సైడ్ ఎఫెక్ట్ ఉంటుంది. వితౌట్ సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. సో ఆన్ ఏ గ్రాండ్ స్కీమ్ ఆఫ్ థాట్స్ చూస్తే ఎన్ని లైవ్స్ మనం సేవ్ చేయగలిగాము బై డూయింగ్ కోవిడ్ వ్యాక్సిన్. అండ్ ఈరోజు మనం ముఖాముఖి ఇలా కూర్చుని మాస్క్ లేకుండా మాట్లాడి మన రొటీన్ లైఫ్ మనది రావడానికి కారణం వ్యాక్సినేషన్. ఒకవేళ వ్యాక్సినే లేకపోయి ఉంటే మనం ఈ పొజిషన్లో ఉండేవాళ్ళం. అండ్ మనకు అందరికీ తెలిసిందే చాలా లైఫ్స్ మనం కోల్పోయిన పరిస్థితి కూడా ఉంది. సో వ్యాక్సిన్ బాడీ మీద ప్రభావం చూపించినప్పుడు కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఉండే మాట వాస్తవమే. సో వ్యాక్సిన్ తీసుకున్న వాళ్ళలో హార్ట్ ఇన్వాల్వ్ అయిన రిపోర్ట్స్ మనం చూస్తాం. బట్ వ్యాక్సిన్ వల్లనే హార్ట్ డ్యామేజ్ అయ్యి వ్యాక్సిన్ వల్లనే హార్ట్ అటాక్ వచ్చింది అని కాజేటివ్ అసోసియేషన్ మనం ప్రూవ్ చేయలేదు. సో వ్యాక్సిన్ తీసుకున్నారు, హార్ట్ డిజీజ్ కూడా వచ్చింది, కానీ ఈ అసోసియేషన్ ఏదైతే ఉందో వ్యాక్సిన్ తీసుకోవడం వల్లనే హార్ట్ డ్యామేజ్ అయింది అనేది మనం ప్రూవ్ చేయలేకపోయాం. సో కంక్లూజివ్ స్టేట్మెంట్, వ్యాక్సిన్ వల్ల హార్ట్ డిజీజెస్ రిస్క్ పెరగలేదు. వ్యాక్సిన్ డెఫినెట్లీ హెల్ప్డ్ అస్ అండ్ అది ఇంకా మిత్తే. సో వీ షుడ్ నాట్ బిలీవ్ ఇన్ దట్. ఎస్, థ్యాంక్ యూ సార్, చాలా మంచి ఇన్ఫర్మేషన్. ఎందుకంటే ఏదో చెస్ట్ పెయిన్ వచ్చింది, ఏదో గ్యాస్ట్రిక్ వల్ల వచ్చింది అని చెప్పేసి లైట్ తీసుకోకుండా సినిమాలో చూపించినట్టుగా ఎడం చేయి మాత్రమే లాగుతూ ఉంది కాబట్టి కుడి చేయి లాగుతామన్నా పట్టించుకోవాల్సిన అవసరం లేదనేది కాదు. సో ఏదైనా సరే ఈ సింటమ్స్ అనేవి డాక్టర్ గారు చెప్పే సింటమ్స్ అనేవి కనపడ్డాయి అంటే మాత్రం ముందుగా హాస్పిటల్కి వెళ్ళి దానికి సంబంధించిన పరీక్షలు చేయించుకోవడం చాలా అవసరం. థ్యాంక్ యూ సార్.